వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు చాలా హాట్ టాపిక్ ఏంటంటే తెలంగాణలో 42% వాటా ఎలా సాధ్యం. ప్రధానంగా లోకల్ బాడీలోనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా లోకల్ బాడీ వాటా గురించే మాట్లాడుతున్నారు. సరే, లోకల్ బాడీ ఒకటి ఫస్ట్ వన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో, రెండవది విద్యా ఉద్యోగ రంగాలు, మూడవది రాజకీయంగా, ముఖ్యంగా రాజకీయంగా అంటే ఎమ్మెల్యే అండ్ ఎంపీలు. ముందు మనము చట్టసభలో అంటే ఈ రాజకీయంగా ఎలా సాధ్యం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. రాజకీయంగా సాధ్యం కావాలంటే అది పార్లమెంట్లో అమెండ్మెంట్ జరగాలి, పార్లమెంట్లో బిల్ కావాలి, పార్లమెంట్లో చట్టసభలో జరగాలి. అయితే లోకల్ బాడీ మాత్రం 50% సీలింగ్ అనేదాన్ని ఎత్తేస్తే ఇది సాధ్యమవుతుంది. సో 50% సీలింగ్ అనే దాన్ని ఎత్తేయకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో సాధ్యం కాదు. దానికి పార్లమెంటు చట్ట సవరణ కూడా అవసరమే. కానీ ఆల్రెడీ కోర్టులలో మనకు ఆల్రెడీ తీర్పులు ఉన్నాయి. మనకు 9 మంది జడ్జెస్ తీర్పు ఒకటి ఉంది. లోకల్ బాడీలో 50% లోకల్ బాడీలో కాకుండా అలాగే 50% రిజర్వేషన్లు ఇవాళ దాటొద్దు అని చెప్పేసి లోకల్ బాడీలో మనకు తీర్పులు ఆల్రెడీ ఉన్నాయి. నిన్నగాక మొన్న కూడా కోర్టు ఇచ్చింది. అంతకుముందు హైకోర్టు మనకు మీరు 50% దాటకుండా పెట్టుకోవచ్చు అన్నది. అంతేకాకుండా నిన్నగాక మొన్న కూడా మళ్ళీ 24వ తారీఖు డేటు వాయిదా పడుతూ కూడా ఎవరో ఎన్నికలు పెట్టారంటే దాంట్లో కూడా 50% సీలింగ్ మీరు దాటకుండా పెట్టుకోండి ఇవాళ పేపర్లో కూడా చూసాం మనం. అంటే 50% అనేది ఇవాళ న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉంది. దానికి సంబంధించి 1992లో మండల్ తీర్పు ఏదైతే ఉందో ఇందిరా సహాని కేసు, మండల్ తీర్పు అంటే ఇందిరా సహాని. ఈ ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జిలు ఇందిరా సహాని కేసులో తీర్పిచ్చారు. ఏమని 50% సీలింగ్ వాళ్ళు పెడుతూ మీకు విద్యా ఉద్యోగ రంగాల్లో మీరు రిజర్వేషన్లు వాడుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా ఈ రాజకీయ పార్లమెంట్లో చర్చ, ఎంపీలు ఎమ్మెల్యేల చర్చ జరగలేదు, లోకల్ బాడీలో కూడా చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా తీర్పులు సుప్రీంకోర్టులో ఉన్నాయి, హైకోర్టులలో ఉన్నాయి. సో లోకల్ బాడీకి సంబంధించి మాత్రమే ఇవాళ మన చర్చ జరుగుతుంది. విద్యా ఉద్యోగ రంగంలో చర్చ జరగట్లేదు, ఇంకా రాజకీయ రంగంలో అసలే జరగట్లేదు. సో లోకల్ బాడీ వరకు అయినా కూడా ఏం కావాలి, లోకల్ బాడీలో అయితే మనకు చాలా స్పష్టంగా కావాల్సింది ఏంటంటే 50% సీలింగ్ ఏదైతే పెట్టిన 9 మంది జడ్జిల తీర్పు ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రూల్ చేస్తూ 11 మంది జడ్జిల తీర్పు కావాలి. 11 మంది జడ్జిల తీర్పు ఈ విషయంలో కావాలి. ఎందుకు 11 మంది జడ్జిలు అంటే ఇక్కడ ఆల్రెడీ 9 మంది జడ్జిలు తీర్పు ఇచ్చారు కాబట్టి మళ్ళీ కాన్స్టిట్యూషనల్ బెంచ్ 11 మందికి పోతే తప్ప అది సాధ్యం కాదు. సో కాబట్టి ఇవాళ 9th షెడ్యూల్కు ఏమి సంబంధం, ఇక్కడ 9వ షెడ్యూలు అనే విషయాల్లో ఏమీ సంబంధం ప్రస్తుతానికి లేదు. ఈవెన్ పార్లమెంట్లో చట్ట సవరణ చేసిన తర్వాత కూడా 9వ షెడ్యూల్కి పోవాల్సిన అవసరం లేదు. ఇవాళ 9th షెడ్యూల్ అనేది ఇవాళ ఎప్పుడు అవసరం అవుతుందంటే పార్లమెంట్లో చట్ట సవరణ తర్వాత ఒకవేళ పెట్టాలనుకుంటే దాన్ని ఎక్కడ పెట్టాలి. కానీ పార్లమెంట్ చట్ట సవరణ 9వ షెడ్యూల్ విషయం పార్లమెంట్లో చట్ట సవరణ జరగకుండా మీకు 9వ షెడ్యూల్ అవసరమే లేదు. తర్వాత లోకల్ బాడీ తీర్పుకు 9th షెడ్యూల్ సంబంధం లేదు. అలాంటప్పుడు 9th షెడ్యూల్ మీద ఇవాళ జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ కొంతమంది కానీ మిగతా వాళ్ళు కానీ 9th షెడ్యూల్ పెట్టాలంటే ఇది అనవసరంగా డైవర్ట్ చేసే రాజకీయం, బీసీలను డైవర్ట్ చేసే రాజకీయం. 9th షెడ్యూల్ అనేది ఏమాత్రము ఇప్పుడు మనకు సంబంధం లేని విషయం. ఆల్రెడీ 9th షెడ్యూల్కు సంబంధించి కూడా మనం చూసుకుంటే దాన్ని కూడా మనము ఇవాళ 1973లో ఐఆర్ కోయిలే తీర్పులో సుప్రీంకోర్టు 9th షెడ్యూల్లో కూడా మేము అది బేసిక్ స్ట్రక్చర్ వైలేట్ చేస్తే మేము దాంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పేసి
ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కానీ అలాగే బేసిక్ స్ట్రక్చర్ వైలేట్ చేస్తే కానీ ఖచ్చితంగా మేము దాంట్లో కూడా జ్యుడిషియల్ రివ్యూ చేస్తామని చెప్పింది. అంటే అర్థమైంది, ఇవాళ 9th షెడ్యూల్ అనేది జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఈ జ్యుడిషియల్ రివ్యూకు చేస్తున్నప్పుడు మళ్ళీ 9th షెడ్యూల్లో పెట్టాలనడం అర్థం లేని విషయము. సో అర్థం లేని విషయము. ఈ అర్థం లేని విషయాల పట్ల ఇవాళ ప్రజల్ని డైవర్ట్ చేయడము వెనుక అగ్రవర్ణాల కుట్ర దాగి ఉందనేది మాకున్న అభిప్రాయం. ఇది రైటా రాంగా అనేది ప్రజలు మీరు ఓపెన్గా డిబేట్ పెట్టండి. రేపు 15వ తారీఖు కూడా మేము కూడా డిబేట్ పెట్టబోతున్నాం ఈ అంశం మీద. 42% వాటా ఎలా సాధ్యము, న్యాయపరంగా ఎలా సాధ్యము, అలాగే చట్టపరంగా ఎలా సాధ్యము, ఈ రెండు చాలా కీలకమైన చర్చలు మనం చేయాలి. సో చట్టపరమైన సాధ్యం కావాలంటే జాతీయ స్థాయిలో మొత్తము దానికి సంబంధించి ఇవాళ పార్లమెంట్లో చట్టం చేయాలంటే, చట్ట సవరణ చేయాలంటే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును 50% సీలింగ్ని ఎత్తేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్లో చట్టం చేయాలంటే 50% సీలింగ్ ఎత్తాలంటే డాటా కావాలి. డాటా కావాలంటే ఏం చేయాలి? దేశవ్యాప్తంగా కులగణన జరగాలి. విద్యా ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో బీసీలు ఎక్కడ ఏ వర్గాలు, ఆ బీసీలో ఉన్న అన్ని కులాలు ఏ రకంగా వెనుకబడి ఉన్నాయనే అంశం మీద దేశవ్యాప్తంగా డేటా తీసుకోవాలి. అది ఎట్లాగో ఇప్పుడు సర్వే చేయబోతుంది కాబట్టి స్టాటిస్టిక్ మన దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన 2020 జరగబోతుంది కాబట్టి అది 27లో బయటకు వచ్చే అవకాశం ఉంది. సో అప్పటిదాకా మరి లోకల్ బాడీ ఎన్నికలు ఆగకుండా అట్లా మరి అట్లనే ఆపుదామా? మరి లోకల్ బాడీ ఎన్నికలకు పరిష్కారం ఏంటి అంటే పరిష్కారం ఒకటి ప్రస్తుతం పార్టీ పరంగా ఇవ్వడమే పరిష్కారం. పార్టీ పరంగా ఇవ్వడము ఒక పరిష్కారము. లోకల్ బాడీ ప్రస్తుతం ఇది టెంపరీగా ఇమీడియట్లీ మనము పరిష్కరించాలంటే పార్టీ పరంగా అన్ని పార్టీలు పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తూ ముందుకెళ్ళడం. ఎందుకంటే 50% సీలింగ్ దాటద్దని చెప్పింది కాబట్టి కోర్టులు. సో పార్టీ పరంగా ఇస్తే ఎవరికి కోర్టులో కూడా ఏ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే చట్టం పరిధి దాటిపోయినట్టు కాదు. పార్టీలు వాళ్ళ ఇష్టం, ఏ పార్టీ అయినా వాళ్ళ ఇష్ట ప్రకారంగా 42% సీట్లు ఇవ్వాల్సిందే. ఇది తాత్కాలిక పరిష్కారం. పర్మనెంట్ పరిష్కారం ఏంది అంటే ఏ కేసులు అయితే ఇప్పటివరకు 50% సీలింగ్ సంబంధించి పెండింగ్లో ఉన్నాయో 50% దాటిందనే విషయంలో కోర్టులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పటిదాకా అవి ఆపేసినాయో అందులో ఇంప్లీడ్ అయ్యి మనం కోరాల్సింది ఏంటంటే ఈ 9 మంది జడ్జీల ధర్మాసనం ఇంద్రశాని కేసును ఓవర్రూల్ చేస్తూ 11 మంది జడ్జీలు ఎట్లయితే వర్గీకరణ విషయంలో 2004లో సుప్రీంకోర్టు చెప్పింది చాలా స్పష్టంగా రాష్ట్రాలకు అధికారం లేదు, వర్గీకరణ చేసే అధికారం లేదన్నది. 2024లో అదే సుప్రీంకోర్టు చెప్పింది రాష్ట్రాలు చేసుకోవచ్చని. అంటే ఓవర్రూల్ చేసిందా లేదా? కాబట్టి వర్గీకరణ విషయంలో చేసిన సుప్రీంకోర్టు 50% సీలింగ్ విషయంలో ఎందుకు చేయదు? ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఎప్పుడు చేస్తుంది అంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము 50% సీలింగ్ ఎత్తేయమని చెప్పేసి లెటర్ ఇస్తుందో సుప్రీంకోర్టుకు, మాకు అభ్యంతరం లేదు, మీరు 50% సీలింగ్ ఎత్తేయడం వల్ల ఆ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇంకా 8 రాష్ట్రాలలో ఏవైతే బీసీ బిల్లు పెండింగ్లో ఉన్నాయో కొట్టేసిందో వాటిని అమలు చేస్తే మాకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ వర్గీకరణలో ఎట్లయితే అఫిడవిట్ వర్గీకరణ చేస్తే మాకు అభ్యంతరం లేదన్నదో అట్లనే ఇవాళ 50% సీలింగ్ ఎత్తేసి రాష్ట్రాలకు అధికారం ఇవ్వమని చెప్పేసి ఇస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు 11 బెంచ్ ధర్మాసనం ఏర్పాటు చేస్తుంది. 11 జడ్జీల బెంచ్ ధర్మాసనం ఏర్పాటు చేసినప్పుడు 11 బెంచ్ల ధర్మాసనము అప్పుడు ఈ విషయంలో చర్చించి వాదోపవాదనలు విని తెలంగాణ వాదనలతో పాటు ఇంకా 7 రాష్ట్రాల వాదనలు వింటది. విన్న తర్వాత అప్పుడు ఆ డాటా బేస్గా ఆధారంగా అప్పుడు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేస్తుంది. సుప్రీంకోర్టు దానికి ఒక నిర్ణయానికి వచ్చి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు అప్పుడు జడ్జిమెంట్ ఇస్తుంది. ఏమని వాస్తవాలు ఉంటే అట్లే తమిళనాడులో విద్యా ఉద్యోగ రంగంలో ఆల్రెడీ 50% దాటిపోయింది. మహారాష్ట్రలో, కర్ణాటకలో ఇట్లా దక్షిణాది రాష్ట్రాలలో దాటింది కాబట్టి వాళ్ళకి అవసరం నీడ్ ఉంది కాబట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అవసరం ఉంది కాబట్టి అక్కడ కూడా డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ పేరు మీద అనుభవిస్తున్నారు కాబట్టి ఈ వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనార్టీ వర్గాలకు కూడా
ఈ 50% అడ్డంకి కాబట్టి దాన్ని ఎత్తేస్తూ ఒకవేళ తీర్పు 11 మంది జడ్జీలు కనుక ఇస్తే తప్పకుండా అది ఈజీగా మనకు రేపు అమలు కావడానికి రేపు వివిధ రాష్ట్రాలు వాళ్ళ జనాభా ప్రకారంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్టీల జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎస్టీలకు పెంచుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలలో ఎస్సీల జనాభా ఎక్కువ ఉంది, అక్కడ ఎస్సీలకు పెంచుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో బీసీల జనాభా ఎక్కువ ఉంది, అక్కడ బీసీలకు పెంచుకోవచ్చు. అట్లా ఆయా రాష్ట్రాలలో వాళ్ళ జనాభాను పట్టుకొని పెంచుకునే అధికారాన్ని సేమ్ ఎట్లయితే వర్గీకరణ చట్టంలో ఇచ్చిందో అట్లనే ఇవాళ బీసీల విషయంలో నాట్ ఓన్లీ లోకల్ బాడీ అప్పుడు పార్లమెంట్కు పెంచుకోవచ్చు, అప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా పెంచుకోవచ్చు. ఒకసారి 11 మంది తీర్పు కనుక జడ్జీలు కనుక ఇస్తే 50% సీలింగ్ ఎత్తేస్తూ ఈ 11 మంది జడ్జీలు కనుక తీర్పిస్తే అప్పుడు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో లోకల్ బాడీలో కూడా ఎమ్మెల్యే ఎంపీలు కూడా రేపు పార్లమెంట్ అనుకుంటే చట్టం చేయొచ్చు, లేదా లోకల్ బాడీలో ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు. ఎమ్మెల్యే ఎంపీలు మాత్రం కేంద్రమే చేయాలి, పార్లమెంట్లో చట్టసభను చేయాలి. కాబట్టి ఈ అంశాలు ఇట్లా ముడిపడి ఉన్నాయి కాబట్టి దానికి 9th షెడ్యూల్కు ఏమీ సంబంధం లేదు. సో 9th షెడ్యూల్ సంబంధం లేని అంశాలు 9th షెడ్యూల్ చుట్టూ తిప్పి దాన్ని ఇవాళ మనకు అనవసరంగా ఇవాళ బీసీ ప్రజలను డైవర్ట్ చేసి మోసం చేసి ఇవాళ వాళ్ళని అనవసరంగా ఇటు చుట్టూ తిప్పి 9th షెడ్యూల్ చుట్టూ తిప్పి టైం వేస్ట్ చేసి ఇవాళ మనము ఇవాళ బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళ అవిధమైన విషయాన్ని ఇవాళ మేము D6 ద్వారా ఆర్పిఐ పార్టీ ద్వారా అలాగే తెలంగాణ బహుజన కుటుంబం ద్వారా అభిప్రాయపడుతున్నాము. ఈ అంశంలో ఓపెన్గా 15వ తారీఖు నవంబర్ 15వ తారీఖు తాజ్మహల్ హోటల్లో చర్చ పెట్టబోతున్నాము. తెలంగాణ బహుజన కూటమి ఆధ్వర్యంలో అన్ని పార్టీలను ప్రజా సంఘాలను అలాగే కుల సంఘాలను వాళ్ళని పిలుస్తాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. న్యాయ నిపుణులను కూడా పిలుస్తాం, వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటాం. 9th షెడ్యూల్తో సంబంధం లేకుండా ఇవాళ న్యాయపరంగా ఒక పరిష్కారము, చట్టపరంగా చట్ట సవరణతో ఒక పరిష్కారము, రెండు పరిష్కారాలు. చట్ట సవరణ అనేది అంత ఈజీగా సాధ్యమయ్యేది కాదు. అది 2/3 మెజారిటీ లోక్సభలో 2/3 మెజారిటీ రాజ్యసభలో ఉండాలి, దానికి డాటా ఉండాలి దేశవ్యాప్తంగా. కాబట్టి అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. మనకు సాధ్యమయ్యే విషయం 11 మంది జడ్జీలు. ఆ 11 మంది జడ్జీలు ఎవరైతే మనం పోయి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తే ఆ జడ్జీలు కనుక వాళ్ళు సమ్మతిస్తే 11 మంది జడ్జీల యొక్క బెంచ్ ఏర్పాటైతే ఆ బెంచ్ విచారణ చేపడితే ఒక 2-3 సంవత్సరాల్లో ఈ అంశం క్లియర్ అయితే ఇంతలోపు జనగణనతో పాటు కులగణన లెక్కలు వస్తాయి. దాన్ని పార్లమెంట్లో చట్ట సవరణతో పాటు ఎమ్మెల్యే ఎంపీలలో కూడా అప్పుడు మనం రేపు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయమని డిమాండ్ చేయొచ్చు. సో ఆ దిశగా అప్పుడు ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో కూడా ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టుగా బీసీలకు కూడా రిజర్వేషన్లు వస్తాయి. మైనార్టీలను ఒకవేళ బీజేపీ ఇవ్వదు కాబట్టి కాంగ్రెస్ వస్తే ఇస్తుంది కాబట్టి మనం ఇప్పటివరకు అయితే బీసీల విషయానికి వచ్చేసరికి ఎమ్మెల్యే ఎంపీలు అడగచ్చు. అప్పుడు ఖచ్చితంగా న్యాయం బీసీలకు జరుగుతుంది. అంతే తప్ప 9th షెడ్యూల్కు ముడిపెట్టి లింక్ పెడితే ఈ సమస్యకు పరిష్కారం జరగదు. కాబట్టి మేము 9th షెడ్యూల్ కూడా జ్యుడిషియల్ రివ్యూ చేయమని చెప్పి సుప్రీంకోర్టు అన్నది ఇప్పటికీ తమిళనాడు కేసు కూడా పెండింగ్లో ఉంది. దాంతోపాటు దాన్ని కనుక చూస్తే 283కు సంబంధించిన చట్టాలు ఇప్పుడు 9th షెడ్యూల్లో ఉన్నాయి. అవన్నిటినీ ఇవాళ అనవసరంగా పెద్ద తేనె తుట్టిని కదిలించినట్టయితే 9th షెడ్యూల్ జోలికి పోకుండా ఇవాళ అయితే 11 మంది జడ్జీలతో ఒక తీర్పు రావడం లేదా పార్లమెంటుతో చట్ట సవరణ రావడం, ఈ రెండు పరిష్కారాలు. పార్లమెంట్ చట్ట సవరణ అనేది చాలా లెంతీ ప్రాసెస్, చాలా సుదీర్ఘమైన ప్రాసెస్, రాజకీయమైన ప్రాసెస్ కాబట్టి అది అంత ఈజీ కాదు. మనకు ఈజీ అయ్యేది 11 మంది జడ్జీలు అనేది చాలా ఈజీ ప్రాసెస్. దాంతో పరిష్కారం అవుతుంది. 8-9 రాష్ట్రాలతో పాటు ఈ తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా 42% వాటా లభిస్తుంది. ఆ దిశగా విద్యా ఉద్యోగ రంగాలతో పాటు లోకల్ బాడీలో కూడా ఈ అవకాశం లభిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. మీరు మీ యొక్క అభిప్రాయాలు కూడా ఓపెన్గా తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాం. జై భీమ్, జై పులే, జై పెరియార్.